Hello everyone, welcome to T1 Academy. I am సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. సో మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మంచి నోటిఫికేషన్, దాదాపుగా 3200 పైగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఓకే, సో నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్లికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూద్దాము. సో బేసిక్గా అప్లికేషన్స్ డేట్స్ వచ్చేసి 26th సెప్టెంబర్ 2025 నుంచి 16th అక్టోబర్ 2025. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 26th సెప్టెంబర్ 2025 నుంచి మనకి 16th అక్టోబర్ 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th అక్టోబర్. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్కి వచ్చేసి 17th అక్టోబర్ అనేది లాస్ట్ డేట్గా ఉంచడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్స్లో ఏమైనా ఎడిట్స్కి సంబంధించి 24th అక్టోబర్ 2025 నుంచి 26th అక్టోబర్ 2025 మధ్యలో ఈ డేట్స్ ఎడిట్ ఆప్షన్ కోసం ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్ 2025లో ఉండే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ సీ బేసిక్గా ఏ పోస్టులకు రిలీజ్ అయ్యాయి నోటిఫికేషన్. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఎఫ్కి రిలీజ్ అవ్వడం జరిగింది. సో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ అండి. అదేవిధంగా నాన్ మినిస్ట్రియల్. ఓకే, సిఏపిఎఫ్కి సంబంధించి ఎస్ఐ పోస్టులు అనేటివి రిలీజ్ అయ్యడం జరిగింది. ఓకే, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ రెండు పోస్టులకు కూడా అటు సిఏపిఎఫ్ కానీ ఢిల్లీ పోలీస్ కూడా కానీ ఒకటే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకటే సెలెక్షన్ ప్రాసెస్ కాబట్టి. సో ఢిల్లీ పోలీస్ వచ్చేసి గ్రూప్ సి కింద క్లాసిఫై చేయడం జరిగింది. సో పే స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ సిఏపిఎఫ్ కనుక చూసుకున్నట్లయితే 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 35,400 నుంచి 1,12,400 మధ్యలో బేసిక్గా పే స్కేల్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా టెంటేటివ్ వేకెన్సీస్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ ఏదైతే ఉందో మేల్ కేటగిరీలో మనకి 142 పోస్టులు అనేవి మొత్తంగా ఉండడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సిటిజన్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫీమేల్ కేటగిరీలో మనకి ఢిల్లీ పోలీస్ ఫీమేల్కి వచ్చేసి మనకి 70 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, 70 పోస్టులు ఉండడం జరిగింది. ఇంకా సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఎఫ్ కనుక చూసుకున్నట్లయితే గ్రాండ్ టోటల్ వచ్చేసి 2,861 ఉన్నాయి. ఇవి కాకుండా అడిషనల్గా ఎక్స్ సర్వీస్ మెన్ 10% రిజర్వేషన్ వచ్చేసి 286 ఉండడం జరిగింది. ఓకే, 2,861 అదేవిధంగా 286 వచ్చేసి మనకి దేనికి సిఏపిఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద నోటిఫికేషన్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ కాబట్టి బేసిక్గా మీరు కంపల్సరీ అప్లై చేయండి. సో సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీపీబీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, సిఏఎస్ఎఫ్, ఎస్ఎస్బి సహస్ర సీమ బల్. సో బేసిక్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి చాలా మంచి నోటిఫికేషను. ఎందుకంటే ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్స్లలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అండి. ఓకే, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st ఆగస్ట్ 2025. 1st ఆగస్ట్ 2025 ఏదైతే ఉందో దాన్ని కట్ ఆఫ్గా నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబిలిటీ అన్నమాట. సో దీంట్లో 2nd ఆగస్ట్ 2000 ఇయర్ ఏదైతే ఉందో అది అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట. అంటే 25 ఇయర్స్కి కట్ ఆఫ్ డేట్గా నిర్వహించడం జరిగింది. 20th ఇయర్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 1st ఆగస్ట్ 2005గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3 years ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ పోలీస్ పోస్టుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే విడోస్, ఓకే, డైవర్స్డ్ ఉమెన్ కానీ ఎవరైతే ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్
ఎవరైతే ఉన్నారో రీమ్యారీడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి అప్ టు 35 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేమ్ కేటగిరీ ఆఫ్ ఉమెన్ కాకపోతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి 40 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 30 ఇయర్స్ వరకు, అదేవిధంగా రిలేటెడ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది. ఓకే, లెట్స్ సి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బేసిక్గా క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిపిట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్పటి వరకు బేసిక్గా బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లైట్ మోటార్ వెహికల్ అనేది కంపల్సరీ లైసెన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ మెజర్మెంట్ టెస్టులు ఇవన్నీ కూడా బేసిక్గా కావాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఉమెన్ అండ్ అదేవిధంగా ఎస్టీ ఎక్స్ సర్వీస్ మనకి బేసిక్గా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఫీ. సో వీరికి ఫీజు అనేది కూడా లేదన్నమాట. ఓకే, సో కట్ ఆఫ్ డేట్ మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 16th నవంబర్ అయితే పేమెంట్ డేట్ 16th అక్టోబర్ అయితే పేమెంట్ డేట్ వచ్చేసి 17th అక్టోబర్. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు వచ్చేసి 2 ఉంటాయి. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో పేపర్ 1 ఇది ప్రిలిమినరీ టెస్ట్. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో పేపర్ 1 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్కి ముందు ఉండడం జరుగుతుంది. సో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. సో మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్కులకు గాను. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ గాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్. అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే మనకి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్కి ఉండడం జరుగుతుంది. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత పేపర్ 2 ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది డీటెయిల్ నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఒకసారి చూడండి. అదేవిధంగా ఎన్సిసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నేషనల్ క్యాడెట్ కార్ప్స్కి సంబంధించి సర్టిఫికేషన్స్కి సంబంధించి పర్సంటేజ్ మార్క్స్ వెయిటేజ్ కూడా ఉండడం జరిగింది పేపర్ 1 అండ్ పేపర్ 2లో. సో ఎన్సిసి సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఉన్న వరకు 10%. ఓకే, 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్. ఓకే, సో ఎన్సిసి బి ఉన్న వాళ్ళకి 6 మార్క్స్ 3% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్. అదేవిధంగా ఎన్సిసి ఏ సర్టిఫికేట్ వచ్చేసి 4 మార్క్స్ 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే ప్రధానంగా మేల్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ చూసుకున్నట్లయితే 80, అదేవిధంగా 85 ఎక్స్పాండెడ్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ హైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 165 ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఆల్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చేసి 162.5, అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 77, ఎక్స్పాన్షన్ వచ్చేసి 82. ఫీమేల్ క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 157 ఉండాలి. నెక్స్ట్ ఈ పర్టికులర్ రీజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 155. నెక్స్ట్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారికి 154 ఉండాలి. ఓకే, సో ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది హైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఏపిఎఫ్కి సంబంధించి. సో సిఏపిఎఫ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఆల్ మేల్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ది 162.5 ఉండాలి, 77, అదేవిధంగా 82. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఢిల్లీ పోలీసు. అదేవిధంగా ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్. ఓకే, నెక్స్ట్ వెయిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే కరస్పాండింగ్ టు ది హైట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి 100 మీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి ఢిల్లీ పోలీస్ కానీ సిఏపిఎఫ్ కానీ సేమ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉండడం జరిగింది ఫర్ ఆల్ పోస్టులు. ఓకే, 100 మీటర్స్ వచ్చేసి 16 సెకండ్స్లో ఉండాలి. అదేవిధంగా 1.6 కిలోమీటర్స్ వచ్చేసి 6.5 మినిట్స్లో ఫినిష్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 3 ఛాన్సెస్లో 3.65 అనేది ఉండాలి. అదేవిధంగా హై జంప్లో 3 ఛాన్సెస్ 1.2 మీటర్స్. షార్ట్ పుట్ వచ్చేసి 16 LBs మేల్కి. ఓకే, 4.5 మీటర్స్ 3 ఛాన్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే
100 మీటర్స్ రేస్ వచ్చేసి 18 సెకండ్స్, 800 మీటర్స్ వచ్చేసి 4 మినిట్స్, నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్, హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ అనేది ఫీమేల్కి ఉండడం జరిగింది. సో చాలా మంచి నోటిఫికేషన్ అండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్స్లలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఎవరైతే ఏజ్ గ్రూప్ 20-25 మధ్యలో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ అప్లై చేసుకోండి. అదేవిధంగా మరిన్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.